హాయ్ అండి. నేను మీ రమేష్, అదే ఫెయిల్యూర్ రమేష్ అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. అలాగండి ఈరోజు ఎపిసోడ్ అండి, ఎపిసోడ్ 26 అండి. స్టార్టింగ్ సంజనా గారు అండి. సంజనా గారు ఏమంటున్నారంటే తన ఫ్యామిలీ గుర్తుకొస్తుంది, నేను ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి వచ్చి నాకన్నా ఇక్కడ అందరూ కొంచెం చిన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి నేను కూడా ఫైట్ ఇస్తున్నాను. తర్వాత గేమ్స్ అన్నీ ఆడడానికి ట్రై చేస్తున్నాను. ఎవరు ఎలాగ ఆడుతున్నారు, ఎవరు ప్లాన్స్ చేస్తున్నారు, ఎవరో గేమ్ ఎలా ఉందని నాకు అన్ని 6 సెన్స్ నాకు చెప్తుంది అని తను చెప్పిందండి. తర్వాత అండి ఛాలెంజెస్ స్టార్ట్ అయినాయండి, టాస్క్లు. బిగ్ బాస్ అండి, హంగర్ హిప్పోపోటమస్ అండి. ఈ ఛాలెంజ్ ఏం లేదండి, హిప్పోపోటమస్ సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చినప్పుడు ఒక బాల్ వస్తుంది. ఆ బాల్ని టీములుగా 4 టీములుగా ఉన్నారు కదండి. 3 టీములు ఉన్నారు కదా. గ్రీన్ టీమ్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది కదండి. 3 టీంలో ఎవరికి ఆ బాల్ దొరికితే తీసుకెళ్ళి లైన్ అవుట్ ఉందండి, ఎల్లో లైన్ క్రాస్ చేసి ఎవరు ఫస్ట్ క్రాస్ చేస్తారో వాళ్ళు ఆ బాల్ తీసుకెళ్ళి హిప్పోపోటమస్ నోరులో వేయాలండి. ఫస్ట్ బాల్ అందరూ నెతుకుతున్నారండి. ఫస్ట్ బాల్ వచ్చి బ్లూ టీమ్ తీసారండి, రీతి గారికి దొరికింది. వాళ్ళు తీసుకెళ్ళి ఈజీగానే వేస్తారు. ఇక్కడైతే ఏం ఫైట్ గీట్ ఏం అవ్వలేదు, ఈజీగానే దొరికిస్తుంది. వాళ్ళు వేసారండి. ఇక్కడైతే బ్లూ టీమ్ విన్ అయిందండి. సెకండ్ వచ్చి సెకండ్ బాల్ వచ్చి హిమానియల్కి దొరికిందండి. అది కూడా అందరూ గార్డెన్ ఏరియాలో చూస్తుంటే అది స్టోర్ రూమ్లో పెట్టారండి. ఆ బాల్ హిమానియల్ తీసుకుని వచ్చారండి. హిమానియల్ని మొత్తం అందరూ వచ్చి హిమానియల్ మీద పడిపోయారు. మనోడు తోసుకుంటా గెంటుకుంటా. ఎలాగైతే అది ఒక బాల్ ఆగినట్లేదండి, ఏదో రగ్బీ గేమ్ ఆడినట్టు WWF ఆడినట్టు ఆడారు. ఇది లాస్ట్కి వచ్చి ఈ బాల్ ఇమాన్యుయల్ క్రాస్ చేసాడండి. కళ్యాణం ఇమాన్యుయల్ కాంబినేషన్ చాలా బాగుందండి. వీళ్ళకి తోడు ఫ్లోరా గారు కూడా అప్పుడప్పుడు ఆవిడ కూడా తన ప్రయత్నం తను చేసింది. ఎలాగైతే ఇమాన్యుయల్ గారు బాల్ తీసుకెళ్ళి క్రాస్ చేశారండి. అయితే ఇమాన్యుయల్ వాళ్ళ టీం నగ్గారండి, రెడ్ టీము. ఇది అయిన తర్వాత తనుజ గారుని రీతు గారు డిస్కషన్ పెట్టారండి. మనం కంబైన్గా ఆడదాం, కోఆర్డినేషన్ చేసుకుని ఆడదాం, టీమ్ గేమ్గా ఆడదాం అంటే ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదండి. ఇది టీమ్ గేమ్ కాదు, ఎవరి టీం వాళ్ళు ఆడుకోవాలి, మేము దానికి ఒప్పుకోవాలని ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యేలు అయితే చెప్పడం జరిగిందండి. తర్వాత అండి ఈ సెకండ్ గేమ్ అయిన తర్వాత హరీష్ గారు ఇంజూరీ అయిందంట. ఇంజూరీ అవడంతో హరీష్ గారు నాకు రిప్లేస్మెంట్ కావాలని సంచాలక్ని అడిగారండి. గేమ్ సంచాలక్ అయితే బర్నీ గారిని పెట్టారు. అయితే సంచాలక్ ఏమన్నారంటే నేను బిగ్ బాస్ని అడిగి అనౌన్స్మెంట్ తీసుకుంటాను అంటే, బిగ్ బాస్ ఏమన్నారంటే రిప్లేస్మెంట్ ఇస్తాను కానీ అది రిమైనింగ్ టీమ్స్ని మీకు కన్వే చేసుకుంటే వాళ్ళు ఓకే అంటే రిప్లేస్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పారు. అయితే రిప్లేస్మెంట్ టైంలో సుమన్ గారు అయితే అబ్జెక్షన్ పెట్టారు. అలాగంటే నాకు ఇంజరీస్ ఉన్నాయి, నేను కూడా రిప్లేస్మెంట్ చేసుకుంటాను అంటే లాస్ట్కి ఒప్పుకున్నారండి. హరీష్ ప్లేస్లో శ్రీజ గారు రిప్లేస్మెంట్ చేశారండి. తర్వాత నెక్స్ట్ బాల్ కూడా ఫ్లోరా గారికి దొరికిందండి, అది రూమ్లోని. ఫ్లోరా గారు మన ఎమ్మెన్ఎల్ తీసుకొని ఎమ్మెన్ఎల్ మళ్ళీ అది రూమ్లో దొరికింది కదా, అక్కడి నుంచి మళ్ళీ గార్డెన్ ఏరియాలోకి తోసుకుంటూ వచ్చారండి. తోసుకుంటూ వచ్చినప్పుడు మధ్యలో ఒకసారి అయితే వీళ్ళు మీద పడిపోతే ఎమ్మెన్ఎల్కి బాల్ అయితే సట్లో పెట్టేసుకున్నాడు. కొంచెం మనోడు బ్రీతింగ్ ప్రాబ్లం అయిందని చెప్పి స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. చేసినప్పటికీ బాల్ బయటకు వచ్చినప్పటికీ లైన్ క్రాస్ అయిన టైంలోని శ్రీజ గారు ఏం చేశారంటే తెలుగుగా యాక్చువల్లీ 75% అయితే ఇమాన్యుయల్ చేతిలోనే ఉంది బాల్. ఇమాన్యుయల్ కళ్యాణ్ చేతిలోనే ఉంది. శ్రీజ ఏం చేసిందంటే లైన్ క్రాస్ చేసి బాల్ మీద చేపెట్టి లైన్ క్రాస్ చేసింది. చేస్తే బర్నీ గారు శ్రీజ గారిని విన్నారని చెప్పారండి. అప్పుడు ఇమాన్యుయల్ అబ్జెక్షన్ చెప్పారు. మా దగ్గర 75% మా దగ్గర ఉందని, జస్ట్ అమ్మాయి అక్కడ లైన్ క్రాస్ చేసి చేయడానికి పెట్టేదని చెప్తే ఇక్కడ సంచాలకు కొంచెం కన్ఫ్యూజన్ అయ్యాడండి బర్నీ గారు. అంటే ఫస్ట్ రూల్ ప్రకారం ఏంటంటే ఎవరు క్రాస్ చేస్తారో ఎవరి ముందరని పెట్టారు. తర్వాత ఏంటంటే లైన్ క్రాస్ చేసి ఆవిడ ఉంది కాబట్టి ఆవిడకి ఇచ్చారన్నారు. డిసిజన్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ బ్లూ టీమ్కి ఇచ్చారు. శ్రీజ గారే విన్నారన్నారు. తర్వాత అండి నెక్స్ట్ బాల్
నెక్స్ట్ మళ్ళీ సౌండ్ వచ్చింది. నెక్స్ట్ టాస్క్లో కూడా హిమానియల్కి బాల్ దొరికిందండి. అది స్టోర్ రూమ్లో దొరికింది. తనైతే మళ్ళీ ఇదే గేమ్ అండి, ఇంకేముంది, కింద పడ్డం మీద పడ్డం. మొత్తం ఈ గేమ్లో మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే హిమాన్యుల్, కళ్యాణ్ అండి. ఫుల్ డామినేషన్ అండి. మొత్తం హిమాన్యుల్ అయితే ఇచ్చి పడేసాడు. మొత్తం ఒక్కొక్కరు తోసుకుంటూ వెళ్ళిపోయాడండి. ఒక టైంలో అయితే ఇలా కాదురా బాబు అందరూ పట్టేసి లాగేస్తుంటే హిమాన్యుల్ ఏం చేశాడంటే ఒక్క తోసింది ఆమెకి సుమన్ శెట్టి గారు వెళ్ళిపోవడం అసలు లోనికి వెళ్ళిపోయారండి. అంతగా గట్టిగా ఆడాడు మనోడు 100% ఇచ్చి పడేసాడు. దానితో కళ్యాణ్ కూడా ఆడారు. కళ్యాణ్ అయితే ఫస్ట్ టాస్క్లో అయితే హరీష్ గారు మొత్తం ట్యాకిల్ చేశారు, పట్టుకోవడానికి ట్రై చేశారు అనుకున్నాను. తర్వాత రీతు ఇల్లు కాల్ పట్టుకోవడం, లాగడం, మనవాడిని పాపం డిపెండ్ చేశారని గట్టిగానే. అయినా ఇద్దరు కాంబినేషన్లో అయితే వీళ్ళు దగ్గర దగ్గర రెడ్ టీం మూడు అయితే నగ్గడం జరిగిందండి. 3 టాస్క్ ఎప్పుడైతే ఆల్రెడీ బ్లూ టీం ఒకసారి విన్ అయి ఉందండి. రెడ్ టీం 2 సార్లు అయిన తర్వాత సంజన గారు నేను నా సపోర్టు రెడ్ టీంకి ఇస్తాను, హిమాన్యుల్కి చేస్తానంటే సుమన్ శెట్టి గారు, రాము గారు అడిగారండి, మీరు డైరెక్ట్గా కానీ సపోర్ట్ కానీ రెడ్ టీం కానీ చేస్తే మాత్రం మిమ్మల్ని నామినేషన్లో మేము కంపల్సరీ పెడతామని రాము గారు అనడం జరిగింది. అయితే సుమన్ శెట్టి గారు సంజన గారితో డిస్కషన్ చేశారండి. మేడం ఫస్ట్ మన టీం విన్ అవ్వాలని ఆడాలి కానండి, వాళ్ళ టీం కోసం ఆడగద్దు మేడం, ఫస్ట్ మనం ఆడతాం, తర్వాత లేదంటే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అంటే మేము సంజన గారు చెప్పడం జరిగింది. ఏంటంటే ఏమీ లేదు, వాళ్ళు ఆల్రెడీ టాప్లో ఉన్నారు, మన కింద ఉన్నాము, మన అది రీచ్ అవ్వాలంటే అవ్వలేము, సో ఈ విధంగా చేస్తే వాళ్ళన్న అవుతారు అని సంజన గారు చెప్పడం జరిగిందంటే ఏం లేదండి, సంజన గారు పేబ్యాక్ చేద్దామని చూస్తున్నారు హిమాన్యుల్కి. హిమాన్యుల్ తన కెప్టెన్సీ వదులుకున్నాడు కదండి సంజన కోసం, అందుకని చెప్పి మనకి ఎలాగే విన్నింగ్ ఛాన్స్ లేదు, అందుకే నేను నా సపోర్ట్ హిమాన్యుల్కి ఇస్తానని చెప్పారండి. ఇందులో బ్లూ టీం కూడా హరీష్ గారు అతను స్ట్రాటజీ ఉపయోగించాడండి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశారు హేమలో సుమన్ శెట్టి గారిని, రాము గారిని. ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ ఉంది కదా, వాళ్ళు ఆల్రెడీ ఒకటి విన్ అయ్యి రెండు సార్లు నెగ్గారండి. వీళ్ళు ఆల్రెడీ 2 సార్లు నెగ్గారు. వీళ్ళకి సపోర్ట్ వచ్చింది అనుకోండి ఎల్లో టీము, ఆల్రెడీ ఎల్లో టీము బ్లూ టీము కలిపి రెడ్ టీం మీద ఆడుతున్నట్టు ఉంది. అక్కడ ఓన్లీ హిమాన్యుల్, కళ్యాణ్ గారిని వాళ్ళు టార్గెట్ చేసి ఆపుతున్నారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తున్నా కానీ బాల్ తీసుకెళ్ళడానికి లేదు. ఎందుకంటే మొత్తం అన్ని బాల్ హిమాన్యుల్, కళ్యాణే తీసుకుంటున్నారండి, వాళ్ళకి ఛాన్సే లేదు అక్కడ. సో ఈ 3 టాస్కుల్లో అయితే రెడ్ టీం నెగ్గిందండి. అదే హిమాన్యుల్, కళ్యాణ్ విన్ అయ్యారండి. హరీష్ గారు అయితే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశారు, అలాగే రీతు గారు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశారు. రాము చూడు సంజన గారు ఎలా సపోర్ట్ చేస్తారు వాళ్ళకి, అసలు ఈ టీం ప్లే చేయట్లేదు, ఆవిడ పెట్టిన రూల్సే ఫాలో అవుతుంది, మిమ్మల్ని ఎండిపోటు పొడిచేస్తుంది మీ టీంని అని రీతు గారు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారండి. అంటే ఏం లేదండి, వీళ్ళు ఏంటంటే రాముని, సుమన్ శెట్టి గారికి సపోర్ట్ వస్తే వీళ్ళు బ్లూ టీం నగ్గేస్తారు, వాళ్ళ దాంట్లోంచి ఒకరికి ఛాన్స్ వస్తుందని వాళ్ళు స్ట్రాటజీ అండి. అది అయ్యారు కదండి. థర్డ్ టైం క్రాస్ అయినప్పుడు కళ్యాణ్ గారు డిసిషన్ ఇచ్చినప్పుడు మన హిమాన్యుల్, కళ్యాణ్ గారు అడగడం జరిగింది, ఏ బేసిస్ మీద ఇచ్చామని. అంటే ఇలాగ మీ ఆవిడ ఇలాగ క్రాస్ అయ్యింది కాబట్టి తనకి ఇచ్చాను, మరి మీరు ఎవరికి ఎక్కువ పర్సంటేజ్ బాల్ హోల్డింగ్ ఉంటే వాళ్ళకి ఇస్తానంటే నెక్స్ట్ రౌండ్ నుంచి బర్నీ గారు అయితే రూల్ అయితే మార్చడం జరిగింది. ఆ తర్వాత హిమాన్యుల్ ఒకసారి అయితే బాల్ పట్టుకుని అందులోకి వెళ్ళారంటే క్రాస్ అయినప్పటికీ శ్రీజ ఉందంటే తనుజ గారు లేదు మీరు రాంగ్ ఇస్తున్నారు డిసిజన్ అని మళ్ళీ బర్నీ గారు మన అనడం జరిగింది. తనుజతో వచ్చింది ఇదేనండి, తను కొంచెం ఒకసారి ఓడిపోతే తీసుకోలేకపోతుంది, అలుగుడు ఎక్కువైపోయింది, అలగడం, ఏడడం ఇవి మరి ముందు చాలా ఇబ్బందిగా ఉంటాయండి. ఆల్రెడీ ఈరోజు ఎపిసోడ్లో తను కంటెస్టెంట్గా ఉన్నప్పుడు ఓడిపోయారని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి చాలాసేపు ఏడ్చారు. అది కొంచెం ఆమెకి అది ఎమోషన్ అండి, కాదనట్లేదు. వాళ్ళు ఆడొచ్చారు కాబట్టి అంత లాస్ట్ ఫినిషింగ్ వచ్చినప్పటికి ఎవరైనా ఓడిపోతే బాధగానే ఉంటుంది, అలాగని చెప్పి ఏడకూడదు కదండి అంతసేపు. దానికి తోడు రీతు గారు ఈవిడ ఏడుస్తుందో లేకపోతే కంటెంట్ కోసం చేస్తుందో కూడా తెలియట్లేదు. దర్శనం చేసుకుని సుమన్ శెట్టి గారు ఒక మాట అన్నారండి సంజన కోసం, అది అయితే తప్పండి, అది అలాగ అనకూడదు, అంటే అంత పెద్ద టీవీలో అలాగన్నాం తప్పు కదా, కుక్కల్లాగా అరుస్తున్నారు అని అనడం తప్పండి. మరి
రీతు గారు ఏం లేదండి ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశారు. రీతు గారు కూడా అన్నానా అప్పుడు హిమాన్యుల్‌ని కెప్టెన్ చేసేస్తే ఏం చేసేస్తాడు? ఒక గుడ్ ఎగ్ ఇచ్చేస్తాడేమో, లేకపోతే బీన్స్ కర్రీ ఎక్కువేస్తాడు. అది తప్పు కదండీ! ఇప్పుడు ఆవిడకి ఎలాగో ఇన్నింగ్ రేస్‌లో లేదు. తను చేయాలనుకుంటుంది. అది తన డిసిషను. ఇప్పుడు సంజన గారు బ్లూ టీమ్ సపోర్ట్ చేస్తేనే మంచిదయిపోతుంది. ఇప్పుడు హిమాన్యుల్ రెడ్ టీమ్‌కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈవిడ తట్టుకోలేకపోతుందండి. అదే తప్పు కదా! అప్పుడు ఆవిడ ముందరే చెప్పింది. రాము వాళ్ళు కూడా సపోర్టింగే చేస్తున్నారు. వాళ్ళేం తీసుకుని గెలవడానికి చేయట్లేదు. లాక్కోవడానికి ట్రై చేస్తున్నారు తప్ప వదిలేశారు. తర్వాత రెడ్ టీమ్ విన్ అయింది కదండి. హిమాన్యుల్ కంటెండర్ అయ్యారండి. ఆల్రెడీ కళ్యాణ్ గారు కంటెండర్ అయ్యారండి. ఇద్దరు అయ్యారండి రెడ్ టీం నుంచి. అంటే బిగ్ బాస్ వీళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. రిమైనింగ్ 7 ఉన్నారండి. ఆల్రెడీ గ్రీన్ టీమ్ అవుట్ కాబట్టి వాళ్ళకి ఛాన్స్ లేదు. మిగతా 7లోంచి 6కి జంటలుగా మీరు టీం ఫామ్ చేయండి. వాళ్ళకి మళ్ళీ సెపరేట్ గేమ్ పెడతానని బిగ్ బాస్ చెప్తే వీళ్ళు డిస్కషన్ చేసుకుని టీమ్స్ అలర్ట్ చేశారండి. ఇక్కడ కూడానండి హరీష్ గారిని అడిగారండి, సార్ మీరు ఆడతారంటే నేను ఆడలేండి ఇంజరీ అని చెప్పారు. కళ్యాణ్ వచ్చి పవన్ వచ్చి నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి, ఇంకేం ఛాన్స్ ఇస్తారు, 2 సార్లు కెప్టెన్ అయ్యా, అది కూడా ఈజీగా కెప్టెన్ అయిపోయి సెకండ్ టైము, ఇంకా ఛాన్స్ ఇవ్వండి అని అంటే పెట్టి ఇంకా ఛాన్స్ ఇస్తే మొత్తం ఉన్న రోజులు కెప్టెన్ అయిపోయి ఇమ్యూనిటీ పొడినేసి ఇంకా అలాగే వెళ్ళిపోతాం అనుకుంటున్నాం పులిహోర కంటెంట్. ఫస్ట్ టీం వచ్చి రీతు ఫ్లోరా గారు అండి, తర్వాత రాము సంజన అండి, తర్వాత తనుజ సుమన్ గారు అండి. హిమాన్యులను కళ్యాణ్ సంచాలకులుగా పెట్టారండి. ఏమీ లేదండి, కింద నుంచి పాక్కుంటూ వెళ్ళి అక్కడ టైర్స్ పెట్టారు. 2 కాళ్ళు అందులో టైర్స్లో పెట్టి క్రాస్ చేసుకుని వెళ్ళి వుడెన్ బ్రిడ్జ్ టైప్ పెట్టారు. దాంట్లో అది దాటి వెళ్ళాలండి. ఒక స్టెప్ దాటుకుంటూ వెళ్ళాలి. అయితే ఎవరైనా ఇవి టైర్స్ ఉన్నాయి కదండి, వాళ్ళు క్రాస్ చేసినప్పుడు ఏ టైర్ నుంచి అయినా కాల్ బయటకు వస్తే మాత్రం ఫౌల్ అని చెప్పారండి. అలా వుడెన్ బ్రిడ్జ్ ఉన్నాయి కదా, ఇవి దాటినప్పుడు కూడా ఎవరైనా అన్నీ దాటాలండి. 1 by 1 దాటాలి. ఏది మిస్ అయినా అవుట్ అని చెప్పారు. అయితే రూల్స్ అయితే క్లియర్గా బిగ్ బాస్ చెప్పారు. వీళ్ళు సంచాకులు ఏం పెట్టలేదు, వాళ్ళు చెప్పినవి వీళ్ళు ఫాలో అవ్వమని చెప్పారు. వీళ్ళు ఏమనుకున్నారంటే జోడీ కదా, జోడీకి ఇస్తారేమనుకున్నారు, అంటే బిగ్ బాస్ అయితే అలాగే ఇవ్వలేదండి. ఈ సెపరేట్గా ఇచ్చారు. ఫస్ట్ అయితే దాటిన తర్వాత లాస్ట్లో ఒక బోన్ పెట్టారండి. ఆ బోన్ తీసుకొచ్చి ఎవరైనా లైన్ క్రాస్ చేస్తే వాళ్ళు విన్నర్స్ అండి. అది తనుజ సుమన్ గారు అడిగారండి. పాక్కుంటా బాగానే వెళ్ళారండి. టైర్స్ నుంచి జంప్ చేస్తున్నప్పుడు, కాల్స్ దాటుతున్నప్పుడు సుమన్ శెట్టి గారు అయితే డైరెక్ట్గా ల్యాండ్ నా టైర్లో కాకుండా బయట వేసారండి. తను అయితే డిస్క్వాలిఫై చేశారు. తనుజ గారు అయితే టైర్స్ అయితే దాటేసిన తర్వాత వుడెన్ దాంట్లో స్టెప్ బై స్టెప్ వెళ్తున్నప్పుడు 2 స్టెప్పులు దాటేశారు ఆవిడ. అది హిమాన్యుల్ చూసి నువ్వు కూడా ఫాలో అవడం చెప్తే ఇద్దరిని డిస్క్వాలిఫై చేశారండి. ఇక్కడ చేశారండి బాబు తనుజ గారు. ఈరోజు ఆవిడ ఫీల్ అవ్వడం వల్ల తప్పలేదండి. అది ఎవరు మనం కాదనలేము. అంటే లాస్ట్ దాకా వచ్చి 2 స్టెప్పులు 3 స్టెప్పులు మన ఉన్న ఛాన్స్ పోయిందంటే ఎవరికైనా బాధ ఉంటుంది. దాన్ని అది సంచాలకులు వదిలేయచ్చు కదా, పెద్ద తప్పు ఏమైంది, ఇంత కష్టపడ్డాం కదా, లాస్ట్ దాకా వచ్చాం కదా, ఇప్పుడు పోన్లండి ఇలా అన్నారని ఇప్పుడు సంచాలకులు వదిలేస్తారు. నెక్స్ట్ గేమ్లో ఇంకొకరు చేస్తారు, అది వాళ్ళకి వదిలేదు కదా మాకు వదలలేదు అంటారు. ఇంకా అలాగే అది ఏమవుతుంది, అది సంచాలకుగా ఫీల్ అయినట్టు కదా. మళ్ళీ రేపు నాగార్జున కూడా వస్తారు, ఇద్దరికే వేసుకుంటారు. అవసరం అది. ఆడేటప్పుడు ప్రయత్నించావు. బర్రీ గారు కూడా బాగా చెప్పారండి, మన ఆడడం వరకే మంది, విన్నింగ్ లూజింగ్ మ్యాటర్ కాదు, మన ఎఫెక్ట్స్ చూస్తారు జనం, అదే చూస్తారు. మీరు కరెక్ట్గా ఆడారు, పాపం రే బాగా ఆడారు, లాస్ట్ దాకా వచ్చిన పాపం లాస్ట్ ఒక స్టెప్లో పోయిందని మీకు సింపతి వస్తుంది, ఆడియన్స్లో కనెక్షన్ పెరుగుతుంది. దానికోసం బాత్రూమ్కి వెళ్ళిపోయి ఏడ్చేయడం అంత లైవ్లో అయితే చాలాసేపు ఏడ్చారండి. ఎపిసోడ్లో అయితే తక్కువ చూపించారు. కానీ దానికి తోడు మరి తోకలాగా రీతు గారు, ఈవిడికేం వచ్చేసిందో తెలియదు. మళ్ళీ బయటకు వచ్చి అంటారు సంచాలకులు మీరు మొత్తం మీకు ఇది లేదా, కనుకరం లేదా అన్నట్టుగా మాట్లాడతారు. వాళ్ళదేం తప్పు ఉందండి. అలా అక్కడ ఏం జరిగిందో అదే చెప్పారు. వాళ్ళు పెట్టిన రూల్స్ని మీరు బ్రేక్ చేస్తారు. రూల్స్ బ్రేక్ చేస్తే ఎవరైనా ఒకటే కదా, నువ్వు ఫ్రెండ్ అవని, అమ్మ అవని, నాన్న అవని, ఎవరైనా ఒకటే అక్కడ వాళ్ళకి. అక్కడైతే సంచాలక తప్పు ఏం లేదండి. సెకండ్ అండి సంజన రాము వచ్చారండి. ఇందులో అయితే రాము గారు నాకు విన్ అవ్వడం జరిగిందండి. సంజన గారు ట్రై చేశారు.
రాము గారు అయితే విన్ అయ్యారండి. తర్వాత అండి ఫ్లోరా, రీతు అండి. ఇక్కడ అండి రీతు గారు ఇక్కడ కూడా స్ట్రాటజీ అంట. స్ట్రాటజీ ఎందుకమ్మా, నువ్వు స్ట్రెంత్ బాగున్నావు, నువ్వు గేమ్స్ బాగా ఆడుతావు, ఏది నీకు ప్లస్ అక్కడే నువ్వు ఏది షార్ట్ కట్లు నేర్చుకున్నావు అనుకో, రేపు పొద్దున్న ఆడియన్స్లో ఎలా కనెక్ట్ అవుతావు? ఆ మినిమమ్ ఆలోచించకుండా ఎలా ఆడేస్తావమ్మా? అక్కడేమో ఫ్లోరా గారు ఏమో నీకన్నా స్ట్రాంగ్ పర్సన్ కాదు, పునాత అక్కడ ఆడుతుందని పక్కన జడ్డి కాదు, ఇప్పుడు నువ్వేంటే స్ట్రాటజీ ఉపయోగించి తనకి బ్లాక్ చేసి నేను ఎదురు వెళ్ళిపోవడానికి. అలాగని కానీ ఫ్లోరా గారు ఏమీ తక్కువ తినలేదండి. ఆవిడైతే ఇచ్చి పడేశారు. జస్ట్ టూ స్టెప్స్లో పోయింది. అదే రీతుగా కానీ అడ్డు రాకుండా స్ట్రైట్ వెళ్ళి ఉంటే మాత్రం ఫ్లోరా గారు నెగ్గేద్దరు. అందుకే రీతు గారు ఆ స్ట్రాటజీ ఉపయోగించారు. ఇందులో అయితే రీతు గారు నెగ్గారంటే 2 స్టెప్లో ఫ్లోరా గారు ఓడిపోయారు. ఫ్లోరా గారు చాలా ఫీల్ అయ్యారు. అన్ఫేర్ గేమ్ ఇది, అలా ఆడకూడదు, నేను జీవితంలో బిగ్ బాస్ అవసరం ఉన్నంత రోజులు రీతుతో ఏ గేమ్ ఆడినా ఎవరితో ఆడినా కానీ. అప్పుడు బర్నీ గారు మంచి పాట చెప్పారండి. హరి ఫ్లోరా గారు, విన్నింగ్ లూజింగ్ మ్యాటర్ కదండి, మనం ఏ విధంగా ఆడాము, ఎంత జెన్యున్గా ఆడాము అన్నది చూస్తారు, అది కరెక్ట్ అండి. దీనికి కూడా స్ట్రాటజీ ఉపయోగించుకోవాలి. దీనికి స్ట్రాటజీ ఎందుకు, డైరెక్ట్గా వెళ్ళాలి, రావాలి, నీటిలో స్ట్రెంత్ ఉండాలి, స్పీడ్ ఉండాలి, దీనికి స్ట్రాటజీ ఏముంది? పాపం ఆవిడ మామూలుగా ఆడితే తక్కువ గేమ్ ఫ్లోరా గారు. ఇందులో కూడా మళ్ళీ ఫ్లోరా గారిని అంటారు, ఆ రోజు నేను శ్రీజ బాల్స్ లాక్కుంటుంటే బాల్స్ బయటకు వచ్చింది, అటుకి నిలిపి వేసేసింది. అవును, ఆవిడ ఏమైనా కావాలని అడిగిందా? మీరు కొట్టుకున్నారు, బాల్ బయటకు వచ్చిన లక్క తీసుకుని వెళ్ళి వేసింది. అందులో ఆవిడ తప్పేముంది? మీ ఇద్దరిని ఏమైనా గెంటేసి ఆవిడ బాల్ అటుకి వెళ్ళిపోయిందా? కాదు కదా. ఇక్కడైతే రీతు గారితో తప్పండి. తర్వాత అండి ఫైనల్ కంటెస్టెంట్స్గా ఎమాన్యుయల్, కళ్యాణ్ అండి, రాముని, రీతు గారు అయితే సెలెక్ట్ అయ్యారండి. ఎమాన్యుయల్ అయితే ఇచ్చి పడేశారండి. ఒక రగ్బీ గేమ్ అన్నట్టు ఆడారు. కళ్యాణ్ కూడా ఇద్దరు సపోర్టింగ్ బాగా చేసుకుని ఆడారండి. ఇద్దరు అయితే ఈరోజు గేమ్ కుమ్మేశారండి. రెడ్ టీం అయితే టోటల్ స్వీప్ చేసిందండి. 3 వాళ్ళు నెగ్గారు, 2 బ్లూ టీం నెగ్గారండి. ఇదండి హైలైట్స్.